ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేశారు మళ్ళా చూశారా? వస్తా దానికి కూడా వస్తారే, మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరివి తరివి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీకు జ్ఞాపకం ఉందా? విశాఖపట్నానికి నేను వచ్చాను. జ్ఞాపకం ఉందా మీకు? వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు, రాళ్లు, అదే మరి కర్రలతో దాడి చేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, ఈరోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే, ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు, రాళ్లతో దాడి చేయొచ్చు, కాబట్టి నేను సమర్థిస్తున్నానని సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు. జ్ఞాపకం ఉందా నేను అడుగుతున్నా. మా ఇంటికి